సర్కార్ సవాల్ ఒక చీర 500 అన్ని కలుపుకొని మొత్తం 6500 13 శారీస్ 6500 రూపాయలు మాత్రమే. ఇప్పుడు పాట పాడండి. తట్టుకోలే ఎవరో టైప్ చేస్తున్నారు. 2000 రెండోసారి 2000 మూడోసారి అయిపోయింది. బాబీ ఏలం పాట పాడేది అట్లా కాదు బాబీ, నీకు రాలే. పాటల్లో తొందరగా 1400 ఒకటోసారి గిరిజ. ఇంకా ఎవరన్నా వచ్చినారా? సాయి. ఎంత? సాయి చెప్పు. ఎంత? 1000 రూపాయలు. ఎట్లా వస్తారులే? 1400 వాడి 1000 రూపాయలకి వస్తారా? పిల్లోడు కావాల్సిన అట్లాంటివి ఏమి ఉండవు ఇక్కడ నైజాంతా. కాదు కర్రా తొందరరా పరిగెత్తల్లా. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. శారీస్ ఇంకా రాలే, అప్పుడే పెట్టినావు. నేను కూడా పెట్టలేదు ఆడ, ఊరికే చెప్తాను. శారీస్ ఇప్పుడు పెట్టండి హాయ్ చెప్పు అంటావు కదా. అమ్మ ప్రాక్టీస్ అవుతుంది. బాగానే ఉన్నావులే. చెప్పేది ఎప్పుడన్నా ప్రాక్టీస్ చేసిందా? ఇప్పుడు శారీస్ వస్తాయి. ముందులాగా మనం నార్మల్గా వీడియో అంతా చేసి మీరు ఇట్లా మాట్లాడి అట్లంతా చూపిస్తాం అట్లంతా. బట్ వీడియో కాదు, లైవ్ పెడతాం డైరెక్ట్. అంటే శారీస్ ఈడ వస్తాయి, ఈడ శారీస్ వస్తాయి. సేమ్ టు సేమ్ మామూలుగా నువ్వు ఎట్లా ఆడుంటావో పద్దు ఉంటుందో చిట్టు డిట్టో శారీస్ చూపించుకుంటే రేట్ చెప్తావు కదా. రేట్ చెప్పేటప్పుడే మన లైవ్లో ఇప్పుడు లాస్ట్ టైం నువ్వు కూర్చున్నప్పుడు హాయిలు అట్లంతా మాట్లాడుతున్నట్లనే యాజ్ ఇట్ ఈస్. అప్పుడు ఆ రేటు బట్టి శారీ ఆన్లైన్లో అట్లా ఎవరి పేరు మీద వాళ్ళ పేరు మీద అమ్మేస్తాం. ఎట్లా అమ్ముతావు? ఒకటి చెప్తా. ఇప్పుడు సండే పూట్ల కొడతారా మటన్? కొడితే కుప్పలేస్తారా? కుప్పలేస్తారా? వేలం అని కాదు, బేసిక్గా వేలం లాంటి కాన్సెప్ట్. ఎంత రేటు అంత రేటు కొంటారు. మటన్కి దీనికి సెట్ కాదు. చీటీలు చికెన్కి అవుతుందా? చికెన్కి కాదులే కానీ ఫిష్కి సర్లే చెప్పు. చీటీలు పాడతారు కదా, అట్లా పాడితే వేలం అంటారు. అంటే చీరలు కూడా అట్లా అమ్మచ్చా? చీరలు కూడా అట్లా ఇప్పుడు అమ్మల్లా మనము. చీరలు ఎవరన్నా అట్లా వేస్తారు కదా. ఇప్పుడు షాప్లో పోతావమ్మా, షాప్లో పోయినప్పుడు కస్టమర్స్ ఉంటారు. కస్టమర్స్ ముందర ఒక 2-3 ఉన్నారనుకో, చీరలు చూస్తా అంటారు. ఆయన పాడతాను అన్నందుకు ఆయన తీసుకో అట్లా. ఎట్లా చీరలు ఎట్లా పాడతారు? మీరు చూపిస్తావు కదా బుక్స్, ఇప్పుడు నార్మల్గా ఎట్లా చూపిస్తావు సేమ్ అట్లనే నువ్వు చూపిస్తావు. చూపించి మామూలు దొండి ఇట్లుంది అట్లుంది ఓకే. దాని రేటు కన్నా కాదు. యాక్చువల్గా ఇది మనం కొంచెం వేలంపాట్లో ఎప్పుడైనా కానీ నువ్వు సీరియల్లో దానిలో చూస్తుంటావు కదా, సీరియల్స్లో ఎట్లా తక్కువ రేట్ వేసి ఫస్ట్ పెడతారన్నమాట. అంటే చీప్ రేటుకి పెట్టి ఒక్కొక్కరు పాడేటప్పుడు అంతా హై అయిపోతుంది. అవునులే. ఇప్పుడు తెలుసులే బాయ్, అందరినీ ఒక చోట కూర్చోబెట్టేదో కాన్సెప్ట్ ఇచ్చి యాక్ట్ అదేగా. ప్లీజ్ ఆసమ్ సార్. కొండవీటి రాజా కోట్లారని చూసానయ్య. 4000 రూపాయలు చీర కానీ స్టార్టింగ్ 500 అని పెడతారు. అట్లా 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 జనాలను బట్టి పెంచుకుంటూ పోతారు పాడుకుంటూ. One eternity later. చూడే లైవ్ పెట్టినాము, వచ్చినారు లేదు. హాయ్ ఫ్రెండ్స్. రాలేదు అందరు చూడు. చాలు లైవ్ లో ఉన్నాము. హలో ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బంటి కంటే హాయ్ చెప్పు. హాయ్ బంటి. హాయ్. వీడు సొగిలని మాటలేని మీరు సొగిలి పట్టద్దండి బాగాలేదు. బేలు కాదు, బాగలేదు, హెల్త్ బాగాలేదు. ఎందుకు అన్ని చీరలు ఇవి నాకేందో ఇది
లైవ్ వేలం పాట లైవ్ ఎక్సైట్మెంట్ ఉందండి వేలం పాట అని చెప్పి పెట్టించినాడు. మామూలుగా అయితే మేము ఒకసారి ఇంత అని పెడదాం అనుకుంటే ఏదో వేలం పాట కొత్త బిజినెస్ అని చెప్పి ఆ ప్రబుద్ధుడు చెప్పినాడు ఆ సలహా చూద్దామని లైవ్ లేకి వచ్చినాము. ఒక్కసారి ఊహించుకో, ఇవన్నీ ఒక్కటే రోజే అమ్ముడుపోయినాయంటే ఎట్లుంటుందో. నేను అనుకున్న మేము పెట్టిన రేటుకి కొంచెం అట్లా వస్తే పర్వాలేదు. వీడు ఏం చేస్తాడో, వీడు తడకా బడకావాడు. మనం ఎంత పెట్టుకోండి మా 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 కొంచెం అట్లరా కామెంట్ పెడతా, నువ్వు కనపడడం లేదంట. అట్లా అది అట్లా కామెంట్స్ అవుతాండి. హాయ్ ఆంటీ, హాయ్ రాధిక అమ్మ, హాయ్ హాయ్. బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్, లెట్స్ బిగిన్ ది షో. విజిల్ వేస్తావమ్మా? నాకేమి విజిల్ వేసేది రాలే, నేనేమన్నా సినిమా థియేటర్ దగ్గర నువ్వు వేస్తావేమో వేయి. లైవ్ తిక్క మాట్లాడద్దు. ఓకే, సో గేమ్ ఏం లేదండి. 1 2 3 4 5 6 ఓన్లీ 6 పాటలు ఉంటాయి. అంటే సినిమాలో సాంగ్స్, పాట పాడతాడంట. సినిమాలో సాంగ్స్ కాదు, 6 పాటలు ఉంటాయి. యాలం పాట ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. 3 4 5 6 7 8 9 10 11 12 13 చీరలు ఉన్నాయి ఈడ. ఓకే, సో సర్కారు వారి పాట ఎంత పెడదాము? 500. మనం తెచ్చినదే అంటే అన్ని కాదు, ఒక్క చీర. ఒక చీర 500 అంటే అదేమన్నా షర్ట్ అనుకునేటివే లేదంటే జాకెట్ ముక్క అనుకునేటివేలే. నెక్స్ట్ దాంట్లో చూడండి ఎట్లున్నాయో. చూడు చూడు, 500 అంటే విరిగిపోయే శారీస్ వచ్చినాయండి. 500 అంటే విరిగిపోయే శారీస్ వచ్చినాయండి. మళ్ళీ 500. ఓకే, అంటే అంటే అట్లా కాదు, నువ్వు అట్లా మనము గివ్ అవే లాగా ఈడ 500. వీటికి వచ్చేసరికి కొంచెం చూసుకొని పెంచుకుంటా వస్తాం అట్లా. ఏమ్మా 500 కాదు ఓయమ్మా, మనకేంది అట్లా కాదు. ఇవి అట్లా వేలం పాట ఇప్పుడు పెట్టేటప్పుడు ఎట్లా పెడతాం మనం? ఎవరైనా కానీ ప్రోడక్ట్ రేట్ కన్నా తక్కువ పెట్టి పాట పాడించుకుంటా అసలు ఇవి ఎంత రేట్ అనుకున్నావు? ఎంత రేట్ అయినా కానీ మా పాట 2800 ఇవి. నేను చెప్పేది నువ్వు పాట పాడేటప్పుడు ఎవరు 2800 అంటే 2800 2900 పెట్టరు. వేలం పాట అట్లా ఫంక్షన్ కాదు. నువ్వు సినిమా 100 రూపాయల నుండి కూడా ఓకే పెడదామంటే 100 రూపాయలతో ఎందుకు లేదా 30 పైస్ పెట్టు. పైసలు లేవులే కానీ 50 పైస్ పెట్టు. వేలం పాట వింటావా? 500తో స్టార్ట్ చేసేసినాం ఆల్రెడీ. మా దీంట్లో ఒక్కసారి మాట ఇస్తే ఇంకా మళ్ళీ ఎనికి తీసుకోలేము. లైవ్ ఇది. ఓకే, 500తో స్టార్ట్. తడకా లేదు 500 అండి ఒక్కొక్కటి, మొత్తం 13. అంటే ఇప్పుడు 13 అంటే అన్ని చీరలు కలిపి 6500 పడతాయి. 6500 పడతాయి. కరెక్ట్ గెస్ చేసిన రేటు. చూడు, 2 చీరలు రేటు 13 చీరలు అంటే తెలుదులేమో నీకు. ఆడు చూడు నువ్వు ఎంత పాడు గజాల. ఓకే, 1 మినిట్ సార్. మా వింత. ఓకే, సర్కార్ సవాల్ ఒక చీర 500. సర్కార్ సవాల్ ఒక చీర 500. అన్ని కలుపుకొని మొత్తం 6500. 13 శారీస్ 6500 రూపాయలు మాత్రమే. ఇప్పుడు పాట పాడండి. అట్లా కాదు, అది ఎట్లా ఒకటోసారి? మా రాజు అంట చీర 600తో పడుతున్నాడు. ఈ జీవన తరంగాలలో. ఓకే, ఎవరో పవన్ అంట 1000 రూపాయలు. పవన్ ఒకటోసారి, పవన్ రెండోసారి, పవన్ మూడోసారి. అబ్బా, ఎవరో 1800 పెట్టిండ్రు. మంకునా కొడుకా ఉన్నిలే. పవన్కి ఎంతతో? 1000 రూపాయలతో ఒక్కొక్క చీర అంటే 13,000కి. ఇదండి మా అవన్నీ మాట్లాడద్దు లైవ్. వారి పాట 1200. ఏంది మళ్ళీ కాస్ట్లీ చీరలు ఏం లే, నువ్వేం అన్ని అట్లే వాడు చేసినాడు. ఉన్నిలే, నీకు గివ్ అవే లాగా ఉంటుంది. ఓకే అండి,
సో 1200 ఒక్కొక్క చీర. ఎన్ని చీరలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఒకటి గివ్ అవే కింద ఇచ్చేస్తాము. 13కే క్యాలిక్యులేట్ చేసుకుందామా? 13,000 పాడు, తొందరగా పాడు, వస్తాయి ఉండు. ఒక్కొక్క చీర 13 శారీస్, 14 శారీస్ ఉన్నాయి. 13,000. విజయ అప్పుడు నీతో ఆడ మాట్లాడించింది అశోక్ నగర్ లో ఒకసారి. ఆయన విజయ పాడుతుంది 1200 అంట. 1200 ఒకటోసారి. మనకు విజయ్ కావాల్సిన నువ్వు త్వరగా ఒకటోసారి 1:30 పాడద్దులే. ఓహో నవీన్, బా నవీన్ ఎంత నవీన్? 2000. 2000 ఒకటోసారి. తట్టుకో 2000 రెండోసారి. తట్టుకోలే, ఎవరో టైప్ చేస్తున్నారు. 2000 రెండోసారి. 2000 మూడోసారి. అయిపోయింది బాబీ. ఆలం పాట పాడేది అట్లా కాదు బాబీ, నీకు రాలే. చూపించండి. రాజుని అనుకో, రాజు ఒకటోసారి, రాజు 1.5 సారి, అట్లా రావాల. 2.5 సారి. నువ్వు ఒకటేసారి 2 3 అనేస్తానవే. లైవే. అబ్బా మేము మిస్ అయినాం. రాదమ్మ మా బర్త్డే ఉందంట. బర్త్డే ఉంటే విష్ చేయాలంట తొందరగా. ఎవరిది? లైవ్ లో ఉన్నారు. అవునా చెప్పు. ఈ చీర ఇచ్చి విష్ చేస్తావా? నువ్వు చెప్పులే పేరు. గిరిజ. నిజంగానేనా? నిజంగానే. గిరిజ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. గిరిజ చిన్న పాప అనుకుంటాను కదా? కాదు, పెద్ద అమ్మ. నేను గిరిజ అని అన్నా. గిరిజ గారు హ్యాపీ బర్త్డే. నీకు లాభాలు భారీగా వస్తాయి. ఏంటి లాభాలు వస్తాయి? ఇప్పుడు 2 లాట్లు బాయా. చెప్పు తొందరగా. ఇవన్నీ ఉన్నాయి. అయిపోయినట్లేనా? అయిపోయినాయి. 3 6 9 12 15 చీరలు ఉన్నాయి. 15 చీరలు ఉన్నాయి. 15 చీరలు 700తో పాటు పెడదామా? అంటే కొంచెం తగ్గినట్లు ఉంటుంది. మళ్ళా పెంచుకుందాం. నా మాటను మళ్ళా పెంచుకుందాం. నేను చెప్పినట్లు మళ్ళా పెంచుకుందాం. నీకు తెలుసు 700తో మొదలు పెడతానమండి. చెప్పు, నువ్వే పాడు. నేను పాడతా అంటే నువ్వు చెప్తాను కదా. ఒక చీర 700 మాత్రమే. ఏలం పాడండి. ఎవరికి లక్ ఉంటే వాళ్ళకి వచ్చేస్తాయి. మా టైప్ చేస్తున్నారు. ఓకే, అప్పుడే 900 అంట. చెప్తే కదా నీకు 900. చెప్పు, పాడి తొందరగా పాడి రాజేష్. 900 ఒకటోసారి, 900 రెండోసారి. ఏంలే సరే పాడు తొందరగా పాడు. 900 రాజు ఒకటోసారి. ఇంకెవరన్నా వచ్చినారేం చూడు. నువ్వు పాడేసి. అట్లా లేదులే. ఏలం పాట అంటే వెయిటింగ్ ఉండాలా, వెయిట్ చేయాలా. గిరిజ నువ్వు బర్త్డే విష్ చేసినందుకు 1400తో పడుతుంది. 1400 ఒకటోసారి, 1400 రెండోసారి. ఇంకా రాని ఏంలే. మీరే పాడండి. నువ్వు పాడల్లా తొందరగా. 1400 ఒకటోసారి. గిరిజ. ఇంకా ఎవరన్నా వచ్చినారా? సాయి. ఎంత? సాయి చెప్పు. ఎంత? 1000 రూపాయలు. ఎట్లా వస్తారులే? 1400 వాడి 1000 రూపాయలకి వస్తారా? పిల్లోడు కావాల్సిన అట్లాంటివి ఏమి ఉండవు ఇక్కడ నైజంతా. అవన్నీ ఏంలే. తలకాయని తిరుగుతానులే ఏమన్నా. సరే సాయి 1000 రూపాయలు. ఎందుకు వాడతాను? పాడను. సరే అయితే 1400 రెండోసారి. నువ్వు ఇంకా వేరే కామెంట్స్ చదువు. సందీప్ అంట ఎంత? 1450 పెట్టినాడు. అట్లా 50 20 వద్దు. లేదు 50 20 ఏం లేదు. 1400కే పాడు. 1400 పాడు. 1400 రాజు సారి. 2.5 సారి. మళ్ళా తొందరగా ఫాస్ట్ తొందరగా చెప్పు. మూడోసారి. ఏమనుకోద్దండి. ఎవరెవరైతే 2000 3000 3500 కోట్ చేసినారో మీకు దీంట్లో కోట్ చేయండి. అందుకే నేను మీ పాట చెప్పలేదు. అంటే 3000 వరకు వచ్చినారు అత్తయ్య. వచ్చినారు. అదే కదా. ఏం బాబీ ఈ దీంట్లో అమ్మిపిస్తా. ఏంది అట్లనే అనుకుంటూ వస్తాను. ఇప్పుడు 3 లాట్లు పోయినాయిడా. చెప్పు తొందరగా. మళ్ళీ 1500 అండి ఒక చీర. స్టార్టింగ్ 1 శారీ 1500. 3 6 9 12 14. విఘ్నేష్ అంట. అబ్బా అప్పుడే వచ్చేసినాడు 2000తో. విఘ్నేష్ 2000. ఏంది అప్పుడే? మధ్య ఇంకొకరు ఎవరు 2200. మా ఇంకొకరు 2300. చెప్పే ఫాస్ట్గా నువ్వు. 2300. ఎవరు పేరు? అది విఘ్నేష్. 2300. ఇంకా చూడు వచ్చినారా ఎవరన్నా?
చెప్పొద్దు కామెంట్ 2500. 2500 పేరు చెప్పు బాబీ పేరు. పులిబిడ్డ 4000 అంటున్నాడు. ఎవరు పేరు చెప్పు. పులిబిడ్డ పులిబిడ్డ ఎట్లా వస్తుంది? నేనే ఏమే పులిబిడ్డ పెట్టుకోలేదా? పులిబిడ్డ ఎవరో పులిబిడ్డ అంట 4000 అంట. 4000తో ఒకటోసారి, 1.5సారి, 2 సార్లు, 2.5 సారి, 3 4000. 4000తో పో ఇంకా హుషారు తెచ్చుకొని కొంచెం పాట పాడాలా. నువ్వు ఫుల్ హుషారుతో అమ్మా కస్టమర్ సబ్స్క్రైబర్స్ని అడుగుమా ఏందండి అంత తక్కువ పడుతున్నారు, కొంచెం ఎక్కువ పాడండి అని రిక్వెస్ట్ చేసుకో ప్లీజ్ అండి. మరి చాలా తక్కువ పడుతున్నారు చూడండి. ఈ శారీలు అమ్మాలంటే ఎంత మీకు తెలుస్తుంది, ఆ కాస్ట్ మీకు తెలుసు. నన్ను లాట్ చేయొద్దండి, బాగా వాడండి, ఎక్కువ వాడండి. అంతేగా. వేరే ఏమంటున్నారంటే కామెంట్స్లో ఇది పెట్టడమే 3000 పెట్టమ్మా మేము తీసుకుంటాము అంటున్నారు. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. 2.8. ఉందిలే 2000 ప్రాఫిట్తో 200 28 ప్రాఫిట్ అండి. 28 బాబా అమ్మ కోసం 3000 పెట్టేసినాడు. ప్రైజే 28 అత్తే మనం పెట్టింది. మేము పెట్టిందే 28, అందుకే మేము అట్లా ఎక్కువ తీసుకోం. 28 గని అంట వాళ్ళ గనులు ఉన్నాయంట 3000 చెప్పు. సందీప్ 3500, విక్రము 3400. 500 అని 400 ఎట్లా వస్తారు వాళ్ళు? ఏం వాళ్ళకి ఏమైనా మనం తీసుకోము, వాళ్ళు చెప్తున్నారు మనం ఏం తీసుకోము. గణేష్ సుజాత 5000. సుజాత ఒకటోసారి 5000. సుజాత సుప్రియ సింగల్ పీస్ 6000. సుప్రియ 6000 ఒకటోసారి. సుప్రియ. వైజయంతి 9000. మయ్యా ఎంత లాభం వస్తుంది. అదంతా పోయింది కానీ దాదంతా దీంట్లో వస్తుంది. 9000 సుప్రజ 9000 ఒకటోసారి. 9000. మా రజని 14000 అంట. ఏంది తీసుకుంటారా వద్దని చెప్తారా వాళ్ళకి? నాకు డౌట్ వస్తుంది. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎంకరేజ్ చేయరా. తక్కువైతే పోనీ అంటావు, ఎక్కువైతే వద్దంట. ఎందుకులే? కాదు మా 14000 పెట్టి ఏం పేరు? రజని. రజని 14000 ఒక్క శారీ వచ్చి 14000తో ఒకటోసారి, 1.5సారి, 2సారి, 3సారి. థ్యాంక్స్. మీరందరూ ఎక్కువ వాడినందుకు థ్యాంక్స్. ఇది చెప్పండి. 30,000 పోతుందా? కాదంటే ఇప్పుడు నీకు ఎంత వచ్చినట్ల ప్రాఫిట్? ఎన్ని చీరలు ఉన్నాయి? 3, 6, 9, 12 ఉన్నాయి. 12 చీరల్లో ఒక్కొక్క చీర మీద నీకు 10,000 లాభం వచ్చినా కానీ ఏంది బుడుక్సు? 1,20,000 వచ్చినాయి. అవన్నీ పోలే. ఇప్పుడు ఇంకా లాస్ట్ కాబట్టి 100 రూపాయలు పెడదామా? మరి అంత ఇదే పోకూడదు. సరే చెప్పు, తొందరగా చెప్పు. 1000 రూపాయలు సింగిల్ చీర ఒకటోసారి. తగ్గించినావు. 1000 రూపాయలు. అంత తగ్గించినారు. ఇదేం వాళ్ళు పాడతారు ఎక్కువ, అందుకు పాడతారు. అప్పుడే 4000. నా మీద అభిమానంతో పాడతారు. మళ్ళా 4000. ఎవరు? రజనీనే మళ్ళా 4000 పడి. ఏం రజనీ కొంటావా మళ్ళీ ఏమైనా వదిలేస్తావమ్మా నన్ని మధ్యలో? లేదంటే లేదు. చెప్పు రజనీ, అట్లా చేయొద్దు రజనీ. రజనీ ఎంత? పావిత్రి. చెప్పింది విని అర్థం చేసుకోండి. వర్క్ దానంతర అదే వస్తుంది. పావిత్రి ఎంత? పావిత్రి 14,000 అంట. ఏంది వచ్చిండదు పవిత్ర ఏంటుంది? సావిత్రి నేను పవిత్ర ఎంత? 14,000 అంట. అది నిజమా అబద్ధమారా? నాకు నమ్మకం లేదు దొరా. 14,000. ఏమి పవిత్రనా? పవిత్ర. పవిత్ర ఉంది. లేదు, వాడు తప్పు చదువుతున్నాడు. పవిత్ర నిజమా అబద్ధమా? మమ్మల్ని ఎందుకు ఇది చేస్తాను? సృజన 18,000. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో? నిజమా అండి? నమ్మసక్యమేనా ఇది? ఏంది ఎంత వస్తుంది అప్పుడు? 18,000 అంటే 15,000 వచ్చినట్లు మనకి 3,000 పడినా 15,000 అంటే ఎన్ని చీరలు? 16,000. 18,000. ఎన్ని చీరలు? 3, 6, 9, 10. మా అమ్మ 2 రోజులు 3 రోజులు కూడా యాడికి బాత్రూమ్ కూడా పోవేమో కదా. నోరు మూసుకోలే, నీకు ఎప్పుడు అదే చింతే. అంటే ఎంత వచ్చాయి? ఏం పేరు? సుజన. 22,000, 23,000, 28,000. ఏంది 40,000? మధ్య ఏంది మా 40,000?
ఏంటండి డబ్బులా ఏమైనా నేను అదే నమ్మలే మీద అభిమానం. నేను నమ్మలేదండి. నా మీద అభిమానమా? నా మీద అభిమానంతో అన్ని అప్పుడు 10,000 అంటే 10 నాలుగు 40 అంటే 4 వరప్రసాద్ లక్షలు. అంటమ్మా, వరప్రసాద్ 40,000. 40,000 అంటే 10 నాలుగు 40 అంటే ఎంత అవుతుంది? 4 లక్షలు. పెద్ద ఆయన 42,000 అంట. పెద్ద ఆయన తొక్క ఆయన నిజంగా అంటేనే పెద్ద ఆయన కూడా లైవ్ వచ్చి ఓలే రే ఏం చేస్తాను లే నువ్వు, నాకు అర్థం కాలే. బిజినెస్ చేపిల్లా అని. సరే ఎవరికి అమ్ముతావు? పెద్ద ఆయన 42,000 పెద్ద ఆయనకి అమ్ముతావా? పెద్ద ఆయన కమ్మని నేను. సరే ఇంకా చెప్పు, ఇంకా మళ్ళీ పాట తొందరగా ఏంది ఇంతసేపు మళ్ళీ ఏం దుబాయ్ పేరు? అవుతుంది. వరప్రసాద్. వరప్రసాద్. వరప్రసాద్ మా ఫస్ట్ ఒకటోసారి వరప్రసాద్, 4 లక్షలు. 1.5 సారి, రెండోసారి, 2.5 సారి, మూడోసారి అయిపోయి. ఎంత? 50,000 ఏంది? 50,000 కూడా అడిగిన. వద్దు 5 లక్షలు 2 లక్షలు ఆ సేవ్ చేస్తున్నారు మీరు. లైవ్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు. లైవ్ లోనే పడద్దు, నీవు కాదు అమ్మేసాం మనము. నీ చీరలు అయినప్పుడు నువ్వు పడచ్చు. పద్ధతిగా బుద్ధిగా ధన్యవాదాలు చెప్పుకో. సీరియస్ ఉంటే అందరికీ ధన్యవాదాలండి. మొత్తం మీద ఎంత మనకి ప్రాఫిట్ వచ్చింది ప్రాఫిట్ తెలుసా? లాసా? ఎందుకు లాసు? ఎంత వచ్చింది ఇదొకటే కదా ఇప్పుడు చిన్నది, అవన్నీ లాసే కదా. ఇది బాగా వచ్చింది కదా. 4 సెట్లు లాసే. అయితే మనకి విపరీతమైన లాభం. నేను చెప్పినట్టు కొట్టినామా లేదా? దీంట్లో పోడ్చుకుంటాం. దీంట్లో ఎంత వచ్చింది? 4. అదంతా అతే మీకు అర్థం కాలే. లే కొట్టు చెప్తా. అయిపోయి చెప్పేదానికి మీరు వినేదానికి. అంతా ఏం నువ్వే చేస్తావులే. calculate చేయి. ఒక్కొక్క దాంట్లో ఎంత వచ్చింది ప్రాఫిట్. తిక్కనా నీకేమైనా? ఒక్కటే కొట్టు చెప్తా ఫస్ట్. చిన్న లాజిక్ ఏమంటే మనం లైవ్ పెట్టలేదు. సో ఆ? అంటే ఇప్పుడు వరకు ఊరికే మాట్లాడిచ్చిన ఏం లే నీకు. లే తలకాయ తిరుగు- నార్మల్ గా వీడియో పెడతాం. ఎందుకు పెడతావులే నువ్వు? తలకాయ తిరుగుతున్నా ఇంతవరకు నన్ను పిచ్చిదానికి అట్లా మాట్లాడిచ్చి నిన్ను లే పెట్టుకోకుండా ఎందుకు చేసినావులే నువ్వు అసలు? అట్లా కాదు, నెక్స్ట్ టైం పెడతాం. ఎట్లా పెడతావులే నెక్స్ట్ టైం? ఇట్లా కూడా ఫుల్ చెల్లిపోతుంది. ఫుల్ చేస్తావులే పూల్ చేయలేదు. నువ్వు. ఎట్లా వస్తుందో అసలు మనం బిజినెస్ అయినా మనం అది 2,800 అమ్మే చీరలు నువ్వు అట్లా నన్ను ఇది చేసి బక్రాన్ చేసి మాట్లాడతావా? బక్రాన్ చేసి మాట్లాడతావా? లే నువ్వు లైవ్ పెట్టుకోకుండా ఎందుకు మాట్లాడినావులే మళ్ళీ నువ్వు ఊరికి అంతా? నార్మల్ వీడియో ఇద్దాము. ఏం తీస్తావులే నువ్వు? నార్మల్ వీడియో ఇద్దాము. వద్దు నార్మల్ వీడియో ఇద్దాము. నార్మల్ వీడియో నాకు బాలే నీకు బాగా సరే ఇంకా నార్మల్ వీడియో ఇద్దాం.